మరణాత శిలువ ధ్యాన కార్యక్రమాలలో 24వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనములు నాయన. అయోగ్యులమైన మమ్మను కరికరించి ఇదిగో మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ నీ శిలువ ధ్యాన దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. 24వ దిన శిలువ ధ్యాన కార్యక్రమాన్ని దీవించి మా ప్రభువా, నీ యొక్క వేదన యొక్క తీవ్రత మా జ్ఞానమునకు అర్థమగునట్లుగా ఆ వేదనలో నీ యొక్క సద్గుణములు అనగా నీ యొక్క ప్రేమ, నీ యొక్క సహింపు, నీ యొక్క ఓర్పు నాయనా మేము గ్రహించి ఆ వేదనలో నీవు ఎలాగున్న తండ్రి చిత్తమునకు విధేయుడు వగుతూ ఉన్నావు, మానవుని యొక్క ప్రేమను ఎలా కనబరుస్తూ ఉన్నావు, అలాగే శ్రమలను అవమానమును ఎలాగున్న నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావు మా ప్రభువా. ఈ నీ యొక్క సకల సద్గుణములను శ్రమలో కూడా వెల్లడి చేయుచున్న విధానమును మేము గ్రహించి మా జీవిత అనుభవములోని తెచ్చుకొనుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దుష్టుడు నిన్ను ఎంత రెచ్చగొడుతూ ఉన్నప్పటికీ ఎలాగున మా నిమిత్తమై ఓర్చుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నావో అదియును మాకు నేర్పించుచున్న తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సద్గుణమును నాయనా ఈ యొక్క శిలువ ధ్యానమును ఏకీభవించిన మేమందరమును నేర్చుకొనినట్లుగా నీ శిలువ వర్తమానము, నీ శిలువ ధ్యానము మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తనల్లో 33వ పాటను పాడుకుందాం. 33వ పాటను పాడుకుందాం. ఎంత గొప్ప బొబ్బ పొట్టేనో దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేనో. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు గల్వరి మెట్ట, సంతసముతో సిల్వ గొట్టగా సూర్యుడంధకారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేను. గలిబిలి గలిగేనొకప్పుడు సైన్యారు బాబెలు కట్టడమును కట్టనప్పుడు, పలుకు భాషయునొక్కటైనను పలు విధములకు భాషలాయను. నలు దశలకు జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బొబ్బ పొట్టేనో దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేనో. పావనుండగు ప్రభువు మన కొరకై యా శిలువ మీద చావు నొంది సమయమందున. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియ రావముగముర బేటెను యెహోవయన్ తన తండ్రితోను. ఎంత గొప్ప బొబ్బ పొట్టేనో దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేను. అందు దిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబోలో. నింద వాయువులెన్నో వీచెను కందు యేసునియ వరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప బొబ్బ పొట్టేనో దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేను. శాంతమాయ నటంచు బలుకోచు
ఆ రక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడే. ఇంతలోనొక భటుడు తనదగు నీటితో ప్రభు ప్రక్క బొడవగ చెంత చేరి పాపులను రక్షించు రక్తపు ధారగారిను. ఎంత గొప్ప బొబ్బ పొట్టేనో దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయేనో. త్రేక దేవుని స్తుతి చెల్లించుకొని క్రమాలు జరిగించుకుందాము. అవకాశం ఉన్నవారు క్రమములో ఏకీభవించండి. అది మనందరికీ కూడా ఆశీర్వాదకరము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్థుతి. సర్వశక్తిగల దేవా, నీవు చేయలేనిది ఏదియూ లేదు. అందుచేత నిన్ను స్తుతించుచున్నాను. నా విషయమై నీవనుకున్నది తుది వరకు నెరవేర్చుకొనే శక్తి గల వాడవై ఉన్నావు. నీకు స్తోత్రములు. మేము ఏమి ప్రార్థింతుమో అవి నెరవేర్చగల తండ్రివి కనుక స్తోత్రములు. మా ఊహకు మించిన నీ సహాయము మాకు దయచేయు తండ్రివి. నీకు స్తోత్రములు. పాపమునకు సంబంధించినది నీవు చేయలేవు. కాబట్టి నీవే సర్వశక్తి గల వాడవై ఉండువు. స్తోత్రములు. మరియు నేను పాపములో పడకుండా సహాయము చేయు తండ్రివి. నీవు నా విషయమై పని చేయు సమయములో నీ శక్తిని ఉపయోగించు వాడవని ఒప్పుకొనే కృపగల దయచేయుము. నాలో ఉన్న బలహీనతను చూడక నీ అందున్న బలమును చూచే కృప దయచేయుము. నీ శక్తి నా బలహీనతను హరింప చేయుననియు నీ శక్తి బయలుదేరుననియు తుదకు నీ శక్తి వలనే మేము రక్షింపబడుమనియు నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. దాసుకొందును రావయ్యా నీ రూపము చూచుకొందును రావయ్యా. దోషాత్ముడను నాదు దోషమంతయు పాపి. దోషాత్ముడను నాదు దోషమంతయు పాపి. రూపమే పరచిన దామును రాజా. రూపమే పరచిన దాపును రాజా. నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా. నిన్ను కొలిచెదారావయ్యా.
చేత నిజరించు సూత్రములు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడువైన తండ్రి, ఏకదేవుడైన తండ్రి, సాతానును సాతానును ఎదిరించవలనని ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథంలో నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నీ సన్నిధానమందు నీ సన్నిధానమందు వాటిని వాటిని ఎదిరించుచున్నాము. ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము. కలిగించుము. మా ఎదిరింపుల వలన మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమనకు జయము కలిగించు. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకము సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకము రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకము ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామం గాలిలోకంలో బతకములో ఉన్న ఓ సాతాను ఆత్మల సమూహములారా భూతములారా పిశాచములారా మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సైతానా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కనుక మేము నిన్ను గద్దించిన చివాట్లు వేసిన నీ ప్రయత్నములు చిన్న భిన్నము చేసిన మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది. నీ కోరిక సత్యమవుతుంది. ఆమేన్. సాతాను సర్పమా, సర్వ కార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూగోళ కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కపము భీతియు కలుగు నీకు. హేడెసన మాట తలనొప్పి హింస నీకు. హర్మగిద్దోను యుద్ధము హడల నీకు. కడుతర్గం పోయే ముట్టికాయ నీకు. అగ్నిగుండ మనంత నిరాశ నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము. సైతాను క్రియాలకు సర్వనాశనము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థనలను జరిగించుకుందాము. 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనమునందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించిదివే. నీ చిత్తమును బట్టి అవియుండెను. దానిని బట్టి సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం ఎదుట వేసిరి. ఆమేన్. పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాప క్రియలు అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరల చేయనటి ప్రయత్నములు చేయవలెను.
ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. రాకడ ప్రార్థన స్థుతులను జరిగించుకుందామండి. నాతో ఏకీభవించండి. ఓ తండ్రి, తండ్రి, 10 ఆజ్ఞలను బట్టి పది ఆజ్ఞలను బట్టి మా హృదయమును మా హృదయమును శుద్ధి చేసుకొనుట నేర్చుకున్నాము. కానీ మా జ్ఞానమునకు తోడుగాను మా మనస్సాక్షికి తోడుగాను నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నీ ఆత్మ చేత కూడా నేర్పించుమని వేడుకొనుచున్నాము. నీ వాక్యమంతయు చదివి మమ్ము నీలాగు శుద్ధీకరించుకొనవలసినది కొంతవరకు నేర్చుకున్నాము. ఈ వాక్య జ్ఞానమునకు తోడుగా మాకు ఈ పరిశుద్ధాత్మ సహాయమునిచ్చి మా జ్ఞానమును వెలిగించి నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నేర్పించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. దురితంబులోను ధరణి నాకు ఇక దురితంబులోను ధరణి నాకు ఇరవు కాదికనే పటికిన పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదవా నా దోడుండా. మహోన్నతుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, మీకు వందనములు నాయన. ఇంతవరకు దైవలక్షణము స్తుతుల ద్వారాను సైతాన్ని ఎదురించు సూత్రములు ప్రారంభ ప్రార్థనల ద్వారాను సమర్పణ ప్రార్థనా స్తుతుల ద్వారాను రాకడ ప్రార్థనా స్తుతుల ద్వారాను మహిమ పొంది ఉన్న మహోన్నతుడా, మీకు స్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఈ సమయమందు అయ్యా, ఈ 24వ దినమున నీ యొక్క శిలువ వర్తమానమును మేము ధ్యానము చేసుకొని పోవచ్చు ఉండగా, పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో మాట్లాడువారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును అన్నారు గనుక, ఇదిగో నాయన దుష్టుడు అనేక రీతులలో ఆటంకములు కలిగించినప్పటికీ వాడి కార్యములు వాడి ఉద్దేశ్యములన్నిటినీ లయపరచి దేవా నీ శక్తి యొక్క ప్రభావమును వెల్లడి చేయమని అడుగుచున్నాము. వర్తమానము ఇదిగో నాయన అందరి హృదయములలో గుచ్చుకొని అందరినీ నీ సిలువ తట్టు ఆకర్షించి నాయన నీ యొక్క సిలువను ప్రతి ఒక్కరూ నాయన అంతరంగముతో ధ్యానము చేసి హృదయపూర్వకముగా నీకు విధేయులగునట్లుగా సహాయము దయచేయమని ఏకీభవించి అందరి జీవితములను నీ ఆత్మ కార్యము జరిగించమని అడుగుచ్చు. అయ్యా, అందరి హృదయములను మీరు దర్శించి ఉజ్జీవింపచేసి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాపూరితమైన సమర్పణ కలిగిన వారై నిన్ను గనపరచున్నట్లుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడునయ్యున్న నిరపరాధైనప్పటికీ మన కొరకు అపరాధి వలె తీర్పు నందుచు ఉన్న మన రక్షణకర్త సర్వసృష్టికర్త అయిన క్రీస్తు యేసు నామములో కృపా సమాధానములు, శ్రేష్టమైన శుభములు, క్రీస్తు సద్గుణములు త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ శిలువ ధ్యాన దినములలో ఈ 24వ దినములోనికి మళ్ళా నడిపించిన ప్రభువుని మహిమపరచొచ్చు, ఘనపరచొచ్చు ఉన్నాను. మరి నిన్న సంఘ కార్యక్రమం వల్ల 23వ తారీఖు యొక్క 23వ దినము యొక్క కార్యక్రమాన్ని మరి జరిగించలేకపోయాం. దయతో మన్నించండి. మరి వాళ్ళకు కూడా మరి లైవ్ కొరకు యూట్యూబ్ లింక్ పంపినప్పటికీ మరి కొంచెం మరి ల్యాప్టాప్ ద్వారా కలుగుతున్న ఇబ్బందిని బట్టి మరి ఈ 24వ దిన కార్యక్రమాన్ని కూడా మరి రికార్డింగ్ ద్వారా మీకు అందించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కనుక మరి ఈ విషయాన్ని గమనించండి. ఎవరు కూడా అన్యథా భావించక దేవుని యొక్క
వాక్యం యొక్క ఉద్దేశ్యమును గ్రహించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. మనం 21వ దినం 22వ దినం ఈ 2 దినములలో కూడా యేసు క్రీస్తు ప్రభు వారు పొందిన తీర్పులను గురించి ధ్యానము చేసుకున్నాం. 21వ దినమున అన్న అనబడే అధికారములో లేని ప్రధాన యాజకుని యొద్ద ఆయన కోర్టులో తీర్పును గురించి ధ్యానించుకున్నాం. 22వ దినాన కైపా యొక్క కోర్టులో క్రీస్తు ప్రభు పొందిన తీర్పును గురించి ధ్యానించుకున్నాం. అలాగే ఆదివార దినమున యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమలో ఉన్నప్పటికీ అధికారములో ఉన్న కైపాకును అలాగే వారి యొక్క బృందం అంతటికి రాకడ సువార్త ఎలా ప్రకటించారనేది ఆదివార బోధ ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఈ దినమున మరి నిన్న 23వ దినము అలాగే 24 ఈ 2 దినములకు సంబంధించినటువంటి విషయములను ఈ దినమున మనం ధ్యానము చేసుకుందాము. ఏమిటనగా యేసుక్రీస్తు పొందినటువంటి పిలాతు గారి కోర్టులో ఆయన పొందిన తీర్పు, అలాగే హేరోదు యొక్క కోర్టులో ఆయన పొందిన తీర్పు, ఈ రెండింటినీ కూడా ఈ దినమున ధ్యానము చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న అనబడే ఆయన అధికారములో లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రధాన యాజకుడు. కైపా అనబడే ఆయన ధర్మశాస్త్రం ఎరిగిన వాడే గాక అధికారములో ఉన్న ప్రధాన యాజకుడు. అయితే ఈరోజు పిలాతు గారి యొక్క స్థితిని మనం గమనిస్తే రోమన్ గవర్నమెంట్లో గవర్నర్గా ఉన్నటువంటి ఒక అధికారి. ఈ పిలాతు గారు లోక సంబంధమైన అధికారము కలిగిన వాడే కానీ ధర్మశాస్త్రము ఎరుగనటువంటి వారు. లోకాధికారం ఉన్నది. యోహాను సువార్తలో ఆయన ప్రభువుతో అంటున్నారు కదా, నిన్ను విడిపించుటకును నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారం ఉన్నది అని పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఈ పిలాతు గారు లోక సంబంధమైన అధికారి అయి ఉన్నాడు కానీ ధర్మశాస్త్రము ఆయనకి తెలియదు. ప్రియమైన వారలారా, గమనించండి ఇక్కడ. మరి అటువంటి పిలాతు గారి యొద్దకు ఈ కైపా, అన్న, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి వీళ్ళకి మత సంబంధమైన అధికారులు కనుక బహుశా శిక్షించే అధికారం ఉన్నది కానీ మరణ శిక్ష వేసే అధికారము వీరికి లేకపోవటం చేత యేసుక్రీస్తు ప్రభువుని లోకం సంబంధమైన అధికారి అయి ఉన్న రోమన్ గవర్నమెంట్లో గవర్నర్గా ఉన్నటువంటి ఈ పిలాతు గారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని వచ్చారు. లూకాసు వార్త 23వ అధ్యాయమును మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయమును ఒకసారి మనం చూద్దాము. ఒకసారి మొదటి వచనం చూడండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి చాలు. అంతటా ఆయనను వారందరూ కలిసి పిలాతు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే పిలాతు గారు కొంతవరకు ఆయన విచారించి వారు మోపిన నేరములన్నీ కూడా ఆయన విన్నాడు. విని యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడారు. ఆ 2వ వచనంలో చూస్తే వారు మోపుతున్న నేరములేంటో కనబడుతూ ఉంది. ఇతడు మా జనమును
తిరుగుబడ ప్రేరేపించుచు కైసర్నకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చాలు. ఇవి కైపా గారు అన్న అలాగే మిగిలిన ఆ పెద్దలు అనబడే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద ఈ నేరాలు మోపుతూ ఆ నేరాలను పిలాతు గారికి చెప్పారు. వాటిని బట్టి పిలాతు గారు యేసుక్రీస్తును ప్రశ్నించగా పిలాతు యేసుక్రీస్తుని వేసిన అనేక ప్రశ్నలలో మనం 4 సువార్తల్లో గమనిస్తే ఒకటే ప్రశ్న ఏమిటయ్యా అంటే, నీవు యూదుల రాజువా అని ఈ ప్రశ్న అనేక మార్లు అడిగారు. అనేక సందర్భాల్లో సుమారు ఆ తీర్పు జరిగిన అంతసేపట్లో కూడా 3-4 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రియమైన వారలారా, ప్రభు చెప్పిన మాట ఒక్కటే, నీవన్నట్టే 3వ వచనంలో ఉన్నది. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాడు. చూడండి, ఇక్కడ ఒక మాట గమనిద్దాం. మనందరికీ తెలిసిన ఒక పాతకాలపు సామెత, మనం అన్నం వండేటప్పుడు అన్నం చక్కగా ఉడికిందా లేదా అని ఆ పాత్రలో ఉన్న అన్నాన్నంతా కూడా మనం చూడం. జస్ట్ ఒక 2-3 మెతుకులను ఆ గరిటెతో తీసుకొని మనం చేత్తో చూసినప్పుడు ఆ 2-3 మెతుకుల ద్వారా లేదా ఒక్క మెతుకు ద్వారానైనా ఆ బియ్యం అన్నీ కూడా ఉడికి చక్కగా అన్నంగా అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. అలాగే ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలను బట్టి, ఆ వ్యక్తి యొక్క కంటి చూపును బట్టి మనం గ్రహించగలుగుతాం. కొంతవరకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ముఖ కవళికలు, కంటి చూపు, మాట్లాడే విధానం, నిలబడే విధానం, వీటిని బట్టి కొంతవరకు అర్థమైపోతాయి. అలాగే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆయన మాట్లాడిన విధానమునకు పిలాతు గారికి అర్థమయ్యింది. ఏమని? ఇతడు వీరు మోపిన నేరములన్నీ కూడా ఇతను చేయదగిన వ్యక్తి కాదు. వీరు మోపిన నేరములన్నీ కూడా ఈయన ఏమాత్రం చేసే ఉండడు. వీరు ఇతని మీద ఈ నేరములన్నీ అన్యాయంగా మోపుతున్నారు అన్న సంగతి యేసయ్య చెప్పిన ఒక్క మాటలో పిలాతు గారికి అర్థమైపోయింది. ఇక్కడ ఇంకొక సంగతి ఏమిటంటే, సొంత జనాంగమై ఉన్న వీరికంటే, యూదుల కంటే, ఈ ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరికంటే అన్యుడైన పిలాతు గారు బహుశా కొంతవరకు బెటర్ ఏమో. అన్యుడైన పిలాతు గారు కొంతవరకే, పూర్తిగా బెటర్ ఏం కాదండి, కొంతవరకే బెటరు. వీళ్ళ మీద, సొంత జనాంగం అనబడే వీరి మీద, ధర్మశాస్త్రం ఎరిగిన వారి మీద అన్యుడు అనబడే పిలాతు గారు కొంతవరకే బెటర్ ఏమో. కనీసం కొంచెం మానవత్వం అన్న చూపించాడు, కొంచెం మానవత్వం అన్న కనబరిచాడు పిలాతు. సొంత ప్రజలు, ధర్మశాస్త్రం ఎరిగిన వీరిలో మాత్రం మానవత్వం అనేది మచ్చుకైనా లేదు. ఎందుకంటే అన్యాయపు నేరములు ఆయన మీద మోపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. అయితే మరలా పిలాతు గారి భార్య ఇంటి దగ్గర నుంచి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను కలలో ఆయన గురించి బాధపడితేని అని వర్తమానం పంపించడం, ఇవి మనకు తెలిసిన చరిత్రే. ఆ తరువాత అనేక మార్లు పిలాతు గారు యేసయ్యను ప్రశ్నించడం, యేసుక్రీస్తు మౌనంగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెలిసిన సంగతులే. కానీ ఈ లోక అధికారి అయినప్పటికీ, అన్యుడైనప్పటికీ కూడా
అన్యుడైనప్పటికీ కూడా అతనికి కూడా పరలోక రాజ్య సువార్తని దేవాది దేవుడైన యేసుక్రీస్తు పిలాతు గారికి పరలోక రాజ్య సువార్తను అందిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి కైపాకేమో పరలోకంలో ఆయన స్థానాన్ని గురించిన వార్త, అలాగే రెండవ రాకడ వార్త ధర్మశాస్త్రం ఎరిగిన ప్రధాన యాజకులకు అందిస్తూ ఉంటే, ఈ అన్యుడైనటువంటి పిలాతు గారికేమో పరలోక రాజ్య వార్తను ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధమైన రాజు తెలియపరుస్తూ ఉన్నారు, ఏ విధమైన రాజు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ సంగతులను మన యోహాను సువార్తలో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్తలో ఒకసారి మనం గమనించినప్పుడు 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయములో 36వ వచనం. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. చూడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నారు. ఈ లోకము సంబంధమైనది, ఈ దేశ సంబంధమైనది అంటల్లా, ఈ ఖండం సంబంధమైనది అంటల్లా, ఆసియా ఖండము, ఐరోపా ఖండము, లేదా పాలస్తీనా దేశము అంటల్లా. ఈ ఖండానికి సంబంధించింది కాదు, ఈ దేశానికి సంబంధించింది కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికో ఒక జాతికో సంబంధించినది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైతే నా సేవకులు పోరాడేవాళ్ళు వాళ్ళేమో పోరాడకుండా పారిపోయారు, వాళ్ళ ప్రాణభీతితో వాళ్ళు పారిపోయారు. అందుకే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఈ లోకము అన్న భూలోకము, ఇహము అంటే భూమి, ఈ భూలోక సంబంధమైనది నా రాజ్యము కాదు అంటున్నారు. అంటే నేను ఈ లోక సంబంధమైన వాడిని కాను, నా రాజ్యము పరలోక సంబంధమైనది అని ఎవరికి సువార్తను అందిస్తున్నారంటే, ఒక గవర్నర్గా ఉండి, రోమా గవర్నమెంట్లో గవర్నర్గా ఉన్నటువంటి గొప్ప అధికారి, గొప్ప పవర్స్ ఉన్నటువంటి అధికారికి యేసుక్రీస్తు ఈ యొక్క సువార్త ఎటువంటిదో చెబుతున్నాడు, ఆయన రాజ్యం ఎక్కడుందో చెబుతున్నాడు. అంటే ఎంతో జ్ఞానము లేకపోతే అంత పెద్ద పోస్టులోకి రారు. అంత పెద్ద పోస్టులోకి వచ్చాడంటే, అంత పెద్ద పోస్టులో ఉన్నారంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడేవారు అని ఈ మాటలు విన్నప్పుడు, ఈ మాటలు వింటున్న పిలాతు ఎంతో కొంత ఆలోచనలో పడతారు కదా, ఎంతో కొంత ఆలోచనలో పడతారు కదా. ఏంటి ఈయన రాజ్యం ఈ లోకంది కాకపోతే ఏ లోకంది, ఇక్కడది కాకపోతే ఇంకెక్కడది? ఆయన లోకం అన్నాడండి. నేను అందుకే ఇలా చెప్పింది, దేశం అనలా, రాష్ట్రం అనలా, ఖండం అనలా. ఈ లోకం అంటే మొత్తం ప్రపంచం అంతా వస్తుంది. ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం అన్నప్పుడు వెంటనే పిలాతు గారిలో ఏంటి ఈ లోక సంబంధమైనది కాదు, భూలోక సంబంధమైనది కాకపోతే ఈయన రాజ్యం ఎక్కడిది? దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే ప్రతి మాట పిలాతు గారికి ఆలోచనను కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఆత్మీయంగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఏంటి అంటే అందరూ రక్షింపబడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే గాక
ఆయనను ఎరుగనటువంటి జనాంగము, ఆయనను వ్యతిరేకించిన జనాంగం, అన్ని అంతస్తులలో ఉన్న జనాంగం ఆయన యొక్క ప్రేమను, ఆయనను అందరూ ఆయన తెలుసుకొని, ఆయన రాజ్యం గురించి తెలుసుకొని అందరూ పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలి అనేది ఆయన ప్రేమ. అందుకనే ఇది ఆయన ప్రేమ అయితే వారికి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ఈ వ్యతిరేకిస్తున్నటువంటి ప్రధాన యాజకుల ద్వారానే లోకాధికారుల దగ్గరికి కొనిపోబడ్డాడు. వ్యతిరేకిస్తున్న ప్రధాన యాజకుల ద్వారానే లోకాధికారులకి, ఉన్నత అధికారుల దగ్గరికి, దేశాన్ని పరిపాలించేటువంటి, రాష్ట్రాన్ని పరిపాలించే అధికారుల యొద్దకు కొనిపోబడ్డాడు ఆయన. కొనిపోబడినప్పుడు యేసుక్రీస్తు వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా, నా రాజ్యం ఈ లోకం సంబంధమైనది కాదు, నా వాళ్ళు పోరాడట్లేదు, నా వాళ్ళు ఎవరు నాతో లేరు, ఉండరని కూడా నాకు తెలుసు అని పిలాతు గారు చెప్పినప్పుడు ఎంతో కొంత పిలాతు గారికి ఆశ్చర్యం వేస్తుంది. నేను విడిపించదగిన అధికారం నాకుందయ్యా అన్నప్పుడు కూడా ఇప్పుడు నీకున్న అధికారం, ఈ గవర్నర్ పోస్ట్ అధికారం కూడా అది నీకు పైలోకం నుంచి వచ్చింది, నా దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంతేకాక నన్ను శిక్షకు అప్పగించే అధికారం కూడా, నన్ను సిలువకు అప్పగించే అధికారం కూడా అది పైనుండి నీకు వచ్చింది, అది పైనుంచి నీకు వచ్చింది. నా తండ్రి నీకు అధికారం ఇచ్చాడయ్యా అని చెప్పేసి పిలాతు గారితో ప్రభు మాట్లాడుతున్నారు. వీరైతే మూర్ఖత్వాన్ని బట్టి క్రీస్తు మాటలను వారు గ్రహించలేకపోతున్నారు. కానీ పిలాతు గారికి ప్రతిదీ అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఏంటంటే ఏ నేరము ఇంట్లో లేదన్న సంగతి పిలాతు గారికి అయితే కన్ఫర్మ్గా అర్థమైపోయింది. అందుకనే ఎలా తప్పించుకుందాం పిలాతు గారు అని ఆలోచించాడండి. పిలాతు గారు ఈ నిరపరాధిని శిలువ మరణానికి అప్పగించే ఈ పని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని పిలాతు గారు చాలా ప్రయత్నాలు చేశాడు. వీరేమో ఎలాగైనా యేసుక్రీస్తుని చంపించి వారి చేతులకు మట్టి అంటకుండా అధికారుల ద్వారానే శిక్ష వేయించి వారి యొక్క అధికారాలని, వారి యొక్క పోస్టులను కాపాడుకోవడానికి, వీరు చంపించడానికి వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తే పిలాతు గారు ఎన్నో రీతుల్లో తప్పించడానికి ప్రయత్నించాడు. అందుకనే ఈయన పిలాతు గారికి మనం చదువుకున్నాం కదా, శిక్షించే అధికారం ఉంది. ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూడండి. కనుక పిలాతు నాతో మాట్లాడువా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో నేను చూడండి. ఇక్కడ పిలాతు తన అధికారాన్ని గురించి చెబుతున్నాడు. నువ్వు నాతో మాట్లాడినట్లయితే నేను నిన్ను విడిపించగలను అని అంటూ ఉన్నారు. అలాగే రెండవది ఒకసారి మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినట్లయితే 6వ వచనం 23:6. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. చూడండి, ఇక్కడ అంటే ఆ యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతానికి ఈ యొక్క లోక సంబంధమైన పెద్ద పెద్ద అధికారులందరూ కూడా ఆ పస్కా పండుగ ముందు వస్తారు. ఎందుకంటే ఆ యూదులందరూ కూడా వచ్చినప్పుడు ఆ పస్కా పండుగను గొప్పగా చేసినప్పుడు అక్కడ అల్లర్లేమి చూడకుండా ఉండడానికి, ఆ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించడానికి అధికారులు సంవత్సరానికి ఒకసారి అక్కడికి వస్తూ ఉంటారు ఆ పస్కా పండుగకి. అయితే ప్రియమైన వారులారా, యెరూషలేములో ఈయన కూడా ఎవరు హేరోదు రాజు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. అయితే ఈయన గలిలయుడు అన్న సంగతి తెలుసుకొని
యేసుక్రీస్తు గలిలయుడు అన్న సంగతి తెలుసుకొని అది హేరోదుకి అధికారంలో ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం ఆయన కింద వస్తుంది కాబట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని యేసుక్రీస్తుని ఆయన దగ్గరకు పంపించాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు, పిలాతు అలాగే హేరోదు. వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా ఈ పిలాతు గారు ఈ నిరపరాధిని సిలువ మరణానికి అప్పగించే విషయంలో ఆయన తప్పించుకోవడానికి ఈయన గలిలయుడు, ఇది హేరోదు కిందకు వస్తుంది ఆ ప్రాంతం, ఆయన తీర్పు తీర్చాలని ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. ఎవరు? పిలాతు గారు. అయితే ఇక్కడ గమనించండి, హేరోదు రాజు విషయం దగ్గరకు వచ్చేసరికి ఈ హేరోదు రాజు యేసుక్రీస్తుని ఎప్పటి నుంచో ఆయన గురించి ఎన్నో విషయాలు విని, ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియల గురించి విని యేసును చూడాలి అని ఎంతో ఆశపడ్డాడు. యేసయ్యను చూడాలని హేరోదు రాజు ఎంతో ఆశపడ్డాడు. మన వాక్యంలో మాట చదువుకుంటాం కదా, ఏలయనగా ఆయన ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. వాళ్ళు క్రైస్తవులైనా, అన్యులైనా, పాపులైనా, వ్యతిరేకులైనా, దొంగలైనా, వ్యభిచారులైనా ఆశపడిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. హృదయపూర్వకమైన ఆశ ఉంటే, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఉంటే, హృదయపూర్వకమైన మారు మనస్సు ఉంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభు రక్షించు సమర్థుడు. అందుకే తెలుగు క్రైస్తవ కీర్తనలో దైవజనులో పాట రాశారు, ఎట్టి వారినైనా ఏ స్థలమో నందైనా, ఎట్టి వారినైనా ఏ స్థలమో నందైనా పట్టి రక్షించుటకై పాట్లోందో తండ్రికి మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకు పాట్లందుచున్న యేసుక్రీస్తు. అందుకే మరి ఈ హేరోదు రాజు యేసయ్యను చూడాలని ఎంతో ఆశపడ్డాడు. అక్కడే ఉంటుంది లూకాసు వార్త 23వ అధ్యాయంలో 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడండి, బహుకాలము నుంచి అంటే చాలా కాలం నుంచి యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నవాడు ఈ హేరోదు. ఈయన అన్యుడే కాదు, దీనికి ధర్మశాస్త్రం తెలియదు. కాకపోతే అందరూ చెప్పిన విషయాల గురించి విని ఆయన చూడాలని ఆశపను బహుకాలము నుంచి ఆశ కలిగిన వాడై ఉన్నాడండి. అయితే యేసుక్రీస్తు ఆయన ఆశను తీర్చడానికి ఆయన దగ్గరకు కూడా వచ్చాడండి. అయితే ఈ సంగతి ఆయనకు అర్థం కాల. ఏదో పిలాతు పంపిస్తే వచ్చాడు, ఆయన గలిలయుడు కదా, నా ప్రాంతానికి సంబంధించిన వాడు, ఆయన పంపించడాన్ని బట్టి నా దగ్గరకు వచ్చాడు అని ఆయన లోకరీత్యా మానవ జ్ఞానంతో ఆలోచన చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు తన ఆశ తీర్చడానికి ఆయన దగ్గరకు వచ్చాడన్న సంగతి హేరోదు గ్రహించట్లా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ వాస్తవంగా అయిందా మనం చదువుకున్నాం కదా. సిలువేసి అధికారం ఉంది, విడిపించే అధికారం ఉన్నప్పుడు పిలాతు గారు విడిపించవచ్చు కదా, పిలాతు గారు ఏదో తీర్పు తీర్చవచ్చు, లేదా సిలువుకు పంపించవచ్చు కదా. పరిగెట్టుకొని హేరోదు రాజు దగ్గరికి ఎందుకు పంపబడాల్సి వచ్చిందంటే, హేరోదు రాజు దగ్గరికి ఎందుకు క్రీస్తు వచ్చాడంటే, ఆయన కూడా ఇదిగో నేను చూడాలని ఆశపడ్డాను, నీవు అందరి దగ్గరికి వెళ్ళావు కదా, బహుశా ఆ తీర్పు దినాన్ని అనొచ్చు ఏమని, నిన్ను చూడాలని చెట్టెక్కిన జక్కయ్య గారి దగ్గరికి నీవే వెళ్ళావు కదా,
జక్కే మనసు తెలుసుకొని నువ్వు వెళ్ళావు కదా, మరి నా మనసు తెలుసుకొని నా యొద్దకు ఎందుకు రాలేదు అని రేపు తీర్పు దినాన హేరోదు అనొచ్చు. ఎందుకంటే సాతాను తప్పించుకోవడానికైనా మనుషులు తప్పించుకోవడానికైనా ఈ నరవలేని నాలుకను ఎలాగైనా ఉపయోగిస్తారు. అందుచేతనే ఎవరికి ఆ అవకాశం ఇవ్వకుండానట్లు అన్యుడైనప్పటికీ ఆయన అపహసించి హేళన చేస్తాడని తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని బట్టి యేసుక్రీస్తు ఆశపడిన హృదయమై ఉన్న హేరోదు యొద్దకు అపహసించి హేళన చేస్తాడని తెలిసినా కూడా హేరోదు యొద్దకు యేసుక్రీస్తు పని కట్టుకొని వెళ్ళాడు. అంటే బహిరంగంగా వాక్యంలో మనకు కనబడేదేమో, బహిరంగంగా వాక్యంలో మన మానవ జ్ఞానానికి కనబడేదేమో, పిలాతు గారు ఆయన తప్పించుకోవడానికి ఈయన ఆ ప్రాంతం వాడని హేరోదు దగ్గర పంపించారు. ఆత్మీయంగా దేవుని యొక్క ప్రేమ యొక్క ఉద్దేశం హేరోదు యొక్క అంతరంగాన్ని ఎరిగిన వాడే హేరోదు రాజు దగ్గరకు వచ్చాడు. అన్యుడు కదా, ఎందుకు అన్యుడి దగ్గరకు కూడా వెళ్తాడు? ఎందుకయ్యా అంటే రేపు తీర్పు దినాన హేరోదు ఈ మాట ఉపయోగించకుండా ఉండడానికి. అంటే అక్కడ నేను జక్కయ్య గారిని ఒక ఉదాహరణగా చెప్పాను. అనగా ఆ తీర్పు టైంలో అయ్యా నేను నిన్ను ఎంతో ఆశపడ్డాను చూడాలని, మరి నా దగ్గరకు నువ్వు రాలేదు కదా అనే మాట హేరోదు అనకుండా ఉండడానికి, ఈ సందర్భం మనకు అర్థమవడానికి నేను జక్కయ్య గారి గురించి చెప్పాను. ప్రియమైన వారలారా, అందుకని దేవాది దేవుని యొక్క ప్రేమ లోకాధికారుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే అన్యుడైనప్పటికైనా ఆశపడిన హేరోదు దగ్గరికి వెళ్ళాడు. పోనీ నేను ఎవరైనా చూడాలని ఆశపడ్డానో ఆయన నా దగ్గరకు వచ్చాడు అని సంతోషించాడు. అయితే ఆయన గౌరవించి గనపరచలేదు, కానీ హేళన చేశాడండి. ఆయన అవమానించాడు. వచ్చిన వారి ఎడల భయభక్తులు కలిగి ఆయన గౌరవించి గనపరచలేదు, కానీ ఆయన యొక్క సైనికులతో కలిసి యేసుక్రీస్తుని అవమానించాడు. అంటే చూడండి, ఆశపడ్డాడు. ఆశ తీర్చే ప్రభు వస్తే ఆనందముతో గనపరచవలసింది పోయి అవమానించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అయినప్పటికీ ప్రభు ఎందుకు వెళ్ళాలి అంటే రేపు తీర్పు దినాన ఇదిగో ఆయన గురించి మాకు తెలియలేదు, ఆయన మాకు కనబడలేదు, ఆయన సువార్త మాకు అందలేదు అనే మాట ఎవ్వరి నోట రాకూడదు. అందుకే ప్రభు హేరోదు గారి దగ్గరికి వెళ్ళారు. ఇది ఆత్మీయ ఉద్దేశం, ఇది అంతరంగ ఉద్దేశం. అయితే ఇక్కడ బద్ధశత్రువులుగా ఉన్న పిలాతు హేరోదు ఇద్దరు స్నేహితులైపోయారు. ఎందుకంటే పిలాతు గారు తాను తప్పించుకోవడానికి చేసిన పని శత్రుత్వాన్ని తొలగి స్నేహంగా మారింది. యేసుక్రీస్తు సమాధానకర్త కదా, అందుకే వారిద్దరి మధ్య యేసయ్య సమాధానకర్తగా ఉన్నాడు. యేసయ్య వల్ల వారికి సమాధానం వచ్చింది, లేకపోతే అదే శత్రుత్వం కొనసాగేది కదా. పిలాతు నన్ను గౌరవించాడు కాబట్టి నాకంటే పెద్ద పోస్టులో ఉన్న పిలాతు నేను గౌరవించాలి కదా అని తక్కువ పోస్టులో ఉన్న హేరోదుని పిలాతు గౌరవించాడు. అందుకని ఇప్పుడు హేరోదు తన కృతజ్ఞత చూపిస్తున్నాడు. నాకంటే పెద్ద పోస్టులో నాకంటే పెద్ద అధికారి పిలాతు, అందుకని ఈయన అవమానించడం అయిన తర్వాత మళ్ళా యేసయ్యని పిలాతు గారి దగ్గరకు పంపించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు పిలాతు గారు అడిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు సమాధానం ఇవ్వలేదు. కానీ నీవు యూదుల రాజువా అని అడిగిన విధానాన్ని బట్టి నీవన్నట్టే అన్నాడు. ఆ తరువాత ఇది నీ అంతటా నీవే చెప్తున్నావా లేకపోతే ఎలా చెప్తున్నా అన్నప్పుడు నాకేం తెలుసయ్యా, నీ వాళ్ళే కదా నన్ను అప్పగించింది,
యూదులు, ప్రధాన యాజకులు వీళ్ళందరే కదా నన్ను తీసుకొచ్చింది అన్నప్పుడు అప్పుడు ప్రభు అన్నారు, నా సేవకులు నా కోసం ఎందుకు పోరాడతలేదయ్యా అంటే, నాది ఈ లోక రాజ్యము కాదు. నాది ఈ లోక రాజ్యం అయితే వాళ్ళకి ఏదో పోస్టులు వస్తాయి, అధికారాలు వస్తాయి, ఏదో బెనిఫిట్స్ వస్తాయి, అప్పుడు పోరాడేవాళ్ళు. నాది ఈ లోక రాజ్యం కాదు, నాది ఈ లోక రాజ్యం కాదు కదా, అందుకని నా వాళ్ళు ఎవరో నా కోసం పోరాడతలా అని యేసుక్రీస్తు పిలాతు గారితో సమాధానం ఇచ్చారు. అంతేగాక అందుకంటారు, ఈ లోక సంబంధమైన కాదంటే అది పరలోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది అని చెబుతూ, నీవు రాజు అంటే అవును. ఏ రాజు అట అయినా? దేనికి రాజు? దేనికి రాజు అయ్యా అంటే సత్యమునకు రాజు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడుతూ ఉన్నాయి. చదవండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం, 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూడండి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పిలాతు గారితో చెప్తున్న మాట, నీవు రాజువా అని ఆయన అడుగగా, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, వచ్చి తిని అంటల్లా, వచ్చి తిని అంటల్లా. ఆయన పుట్టింది ఎందుకంటే సత్యమును గురించి, సత్యాన్ని బోధించడానికి. అప్పుడు ముందున్నటువంటి మరి యాజకులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, వీరందరూ కూడా, ఆయా నాయకులందరూ కూడా సత్యాన్ని ప్రక్కన పెట్టి స్వార్థాన్ని ఉపయోగించుకున్నారు, సత్యాన్ని మరుగుపరిచేశారు, స్వార్థాన్ని, స్వలాభాపేక్షని, సొంత ఆలోచనలు, వీటన్నిటినీ వారు ఉపయోగించుకున్నారు. వాటిని కనబరిచారు తప్ప సత్యాన్ని ఎవరు ప్రకటించలా, సత్యాన్ని పాటించలా, సత్యాన్ని ప్రకటించలా. సత్య బోధని, సత్య సువార్తని అణిచివేశారండి. అణిచివేశారు అంటే దేవునికి రావలసిన మహిమని, ఘనతని, గౌరవాన్ని వారు పొందుకోవాలని చూశారు. సాతాను ఎలాగునైతే యేసుక్రీస్తు సమానంగా తను హెచ్చించుకున్నదో, ఈ లోక సంబంధమైన యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రావాల్సిన మహిమను, గౌరవాన్ని, ఘనతని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరుకుని సత్యబోధను ప్రక్కన పెట్టి, సత్య మార్గాన్ని ప్రక్కన పెట్టి, సత్య ప్రకటన ప్రక్కన పెట్టి సమస్తాన్ని వాళ్ళ స్వార్థకు అనుకూలంగా మార్చేసుకున్నారు, స్వలాభాపేక్షకు అనుకూలంగా మార్చివేసుకున్నారు. ప్రియమైన వారలారా, అందుచేతనే యేసుక్రీస్తు ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఎందుకు ఈ భూలోకంలో జన్మించవలసి వచ్చింది, ఎందుకు అయినా ఎక్కడో పాకలో పుట్టినటువంటి యేసుక్రీస్తు లోక సంబంధమైన గవర్నర్ల వంటి ఉన్నత అధికారుల దగ్గర వరకు వెళ్ళాడండి. ఎందుకంటే ఆయన సువార్త అందరి యొద్దకు వెళ్ళాలి. చేపలు పట్టుకుని జాలర్ల దగ్గరికి వెళ్ళాడు, ఈ లోక సంబంధమైన మతాధికారుల దగ్గరికి వెళ్ళాడు, మతాధికారుల దగ్గర నుంచి ప్రాంతీయ అధికారుల యొద్దకు వెళ్ళాడు, ప్రాంతీయ అధికారుల దగ్గర నుంచి లోకాధికారుల యొద్దకు, ఉన్నత అధికారుల యొద్దకు, అందరి యొద్దకు వెళ్ళాడు. ఆయన అందరి యొద్దకు వెళ్ళాడు. చనిపోయిన వారిని బ్రతికించడానికి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాడు, దయ్యములు పట్టిన వారి యొద్దకు వెళ్ళాడు, వ్యభిచారం చేత పట్టబడిన వారిని విడిపించడానికి అక్కడికి వెళ్ళాడు, అనారోగ్యములతో ఉన్న వారి యొద్దకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అన్ని వర్గాల వారి దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళడం జరిగినది. అన్ని వర్గాలు, అన్ని అంతస్తుల్లో ఉన్న వారి యొద్దకు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రత్యక్షం అవడానికి, అందరికీ సువార్తను అందించడానికి,
అందరికీ తను బయలుపరుచుకోవడానికి. ఎవరు కూడా అయ్యా నువ్వు మా దగ్గరికి రాలేదే, నువ్వు మాకు కనబడితే బాగుండే, మేము కూడా తెలుసుకునే వాళ్ళం కదా అనే మాట ఎవరి నోట రేపు తీర్పు దినం రాకుండానట్లు యేసుక్రీస్తు పాకలో పుట్టిన ఆయన ఉన్నత అధికారుల దగ్గర వరకు వెళ్ళాడండి. ఉన్నత అధికారుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరికీ దర్శనమిచ్చాడు, అందరితో మాట్లాడాడు, అందరికీ సత్య సువార్తని ప్రకటించారు. ఎందుకు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టారంటే యేసుక్రీస్తు ప్రభువే ఒక మాట అంటున్నారు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయమును మనం చూసినట్లయితే 31వ వచనము నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చాలండి. యేసు తన సొంత జనం యూదులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై సత్యమును గ్రహించేవాళ్ళు. సత్యాన్ని గ్రహించాలి అంటే యేసుక్రీస్తు శిష్యులుగా ఉండి ఆయనను వెంబడిస్తే, ఆయన బోధలు వింటే, ఆయన ప్రవర్తనని గ్రహించగలిగితే, ఆయన హృదయ ఉద్దేశాలను అర్థం చేసుకోగలిగితే సత్య మార్గం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు సత్యాన్ని గ్రహించాలి అంటే సత్యము అనేది, ఆ నీతి అనేది ప్రతి మానవుణ్ణి అంటే ప్రాంతంతో మతాలతో సంబంధం లేకుండా ఏ మానవుడైనా క్రీస్తే సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యము, ఆయన ప్రవర్తన సత్యము అని ఎవరైతే గ్రహిస్తారో ఆ సత్యమే వారిని స్వతంత్రులనుగా చేస్తుంది. ఆ సత్యమే వారిని స్వతంత్రులనుగా చేస్తుంది. పాపము బందీలనుగా చేస్తే, పాపము అపరాధులనుగా మారిస్తే, యేసుక్రీస్తు యొక్క వాక్యము, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క విశ్వాసము మనలను సత్యవంతులనుగా మార్చనగా, నీతిమంతులనుగా మార్చి మనకి స్వతంత్రతనిస్తుంది. దేని నుండి స్వతంత్రత అంటే పాపము నుంచి, పాప బలహీనతల నుంచి, పాపపు ఆశల నుంచి, పాపపు కోరికల నుంచి, పాపపు అలవాట్ల నుంచి, పాప సంబంధమైన స్నేహములు, పాపులతో సంబంధాలు, ఇవన్నిటి నుంచి మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. ఒక్క మాట గమనించండి, మనం ఏదైనా లోక సంబంధమైన, సాతాను సంబంధమైన, పాప సంబంధమైన ఏదైనా ఒక దురాలోచనకి, దురలవాటుకి మనం లోబడితే ఆ దురాశే మన మీద పెత్తనం చేస్తుంది. మనలో ఒక అలవాటు, చెడ్డ అలవాటు, లోకపు అలవాటు, పాపపు అలవాటు ఏదైనా ఒక బలంగా ఉందంటే అదే మన మీద అధికారం చేసి ఆ దురాశే మనలను చెడ్డ మార్గం లేకపోతే పాప మార్గంలో నడిపిస్తుందండి. కాబట్టి ఆలోచించండి, దైవ సంబంధమైన ఆశలు మన మీద అధికారం చేస్తున్నాయా, లోక సంబంధమైన సాతాను ఆలోచన మన మీద అధికారం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. దైవ సంబంధమైన వాక్యము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, ఇవి మన మీద పెత్తనం చేస్తున్నాయా, లేదా లోకాశ, శరీరాశ, నేత్రాశ, అనేకమైన దురాశలు ఇవి మన మీద పెత్తనం చేస్తున్నాయా? ఇవి మన మీద పెత్తనం చేస్తున్నా, ఏవి మన మీద పెత్తనం చేస్తున్నాయి? ఆలోచించండి. అయితే ఆలోచించండి అని నేను ఒక మాట అంటే మన జ్ఞానానికి పూర్తిగా అందదు. ఏంటి మేము ప్రార్థన చేసుకోవడం అంతా బాగానే ఉంది కదా అని మన బలహీనతలను మన జ్ఞానానికి అందనియదు సాతాను. మన బలహీనతలు,
మన లోటుపాట్లను మన జ్ఞానానికి అందనివ్వదు, మన మనస్సాక్షికి అందనివ్వదు. అందుకని మీకు ఇక్కడ సూత్రం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే ఒక దినము 24 గంటల్లో, ఒక దినం 24 గంటల్లో మనం దేనికోసం ఎక్కువ ప్రయాసపడుతున్నాం? మన జ్ఞానాన్ని కానీ, మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన శక్తి కానీ, మన టాలెంట్ కానీ, మన జీవాన్ని, మన శక్తిని 24 గంటల్లో దేని కొరకు ఎక్కువగా మనం ఖర్చు చేస్తున్నాం? దేవుని కొరక, దేవుని వాక్యం కొరక, ఆయన స్వార్థ కొరక, ఆయన చిత్తం నెరవేర్చుల కొరక, లేదా ఈ లోక సంబంధమైన శరీర జీవితం కోసమా? దేనికోసం ఒక రోజులో ఎక్కువ టైంను మనం కేటాయిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ తలంపుల దగ్గర నుంచి, మన ఆలోచన, మన మాటలు, పనులు, ప్రవర్తన, వీటన్నిటి దగ్గర నుంచి, అలాగే మన శక్తి, మన టాలెంట్, మన జ్ఞానం, మన సంపాదన, దేని కొరకు మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం? దేవుని కొరక, లోక సంబంధమైన వాటి కొరక? ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరి జ్ఞానానికి తెలుసు, దేవుని కొరకు మనం కేటాయించే సమయం చాలా తక్కువ. ఈ శరీరం కోసం, లోకం కోసం, కుటుంబం కోసం, సొమ్ము సంపాదన కోసం మన ఎఫర్ట్స్ అన్నీ ఖర్చు చేస్తుంటాం. కానీ మన జీవితంలో ఎంత విశ్వాసులైనా, ఎంత భక్తిపరులైనా సరే, దేవుని కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు మనం పెట్టే ఎఫర్ట్స్ చాలా తక్కువ. మనం ఖర్చు చేసే మన జ్ఞానమైన, శక్తి అయినా, మన సమయమైన దేవుని కొరకు చాలా తక్కువ టైం ఇస్తాం, చాలా తక్కువ. అందుకే మనకి తెలియకుండా ఈ లోకము, లోక అవసరతలు, లోక ఆశలు, శరీరాశలు, ఇవి మన మీద అధికారం చేయడాన్ని బట్టి మనం వాటికి లోబడిపోయిన వాటికి మన దాసులు. శరీరం కోసం ఎవరైతే ప్రాకులాడతారో శరీరానికి దాసుడు. శరీరాశలు తీర్చుకోవడానికి ఎవరైతే ప్రయాసపడతారో శరీరానికి దాసుడు. సొమ్ము కోసం ఎవరైతే ప్రాకులాడతారో వారు సొమ్ముకు దాసులు. ఈ లోకంలో అధికారం కోసం ప్రాకులాడితే వారు అధికారం కోసం దాసులు. అయితే దేవుని కోసం ప్రాకులాడేవారు దేవునికి దాసులు. దేవుని వాక్యం కోసం ప్రయాసపడేవారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు, కష్టపడేవారు, దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని సంఘము కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు దేవునికి దాసులు. కాబట్టి ఇప్పుడు మనం దేనికి బందీలమై ఉన్నాము? దేనికి బందీలంగా ఉన్నాం? ఇప్పుడు ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞానముతో ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నారు, నేను సత్యమునకు రాజుని. ఈ లోకంలో కుర్చీల కోసం, పోస్టుల కోసం నేను రాజును కాదయ్యా, అధికారాల కోసం నేను రాజును కాదు. నేను దేనికి లోకానికి పుట్టాను, దేనికి రాజునయ్యా అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టెతని. అధికారాల కోసమో, పోస్టుల కోసమో, గొప్పతనాలు, మెప్పులు, ఘనతల కోసం కాదు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాలలో లోకంలో చూసిన, సంఘాలలో చూసిన పోస్టుల కోసం ప్రాకులాడే వాళ్ళు ఎక్కువ. లోకంలోనూ అంతే, సంఘాలలోనూ అంతే. పోస్టుల కోసం, ప్లేసెస్ కోసం, ప్లేసెస్ అంటే స్థానం కోసం లోకంలోనూ ప్రాకులాటే, సంఘాల్లోనూ ప్రాకులాటే. చండాలం కాకపోతే యేసయ్యేమో సత్యముల గురించి సాక్ష్యం చెప్పడానికి పాకలో పుట్టి
నాయకుల దగ్గర వరకు వెళ్ళి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆయన విశ్వాసులము, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆ సత్యానికి సాక్షులంగా ఉండవలసిన వారము. అయితే దానికి భిన్నంగా ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోధ యేసుక్రీస్తు ఎవరి వరకు చేస్తున్నాడయ్యా అంటే గవర్నర్ అంత అంతస్తులో ఉన్నటువంటి పిలాతు గారికి ప్రభు ఈ బోధ చేస్తారు. అందుకే ప్రజలకు తగ్గ బోధ ప్రజలకు చేశారు, ప్రధాన యాజకులకు చేయవలసిన బోధ ప్రధాన యాజకులకు చేశారు, లోకంలో ఉన్న అధికారులకు బోధించాల్సిన బోధ అధికారులకు బోధించాడు. వినే స్వభావము, వినే మనస్సు లేదు కాబట్టి హేరోదు రాజు గారికి ఏ బోధ చేయలా. ఎందుకంటే పిలాతు కొంతవరకు యేసుక్రీస్తు నీతిమంతుడని గ్రహించాడు, యేసుక్రీస్తులో ఏ దోషమో లేదని గ్రహించాడు, యేసుక్రీస్తు అనే నిరపరాధిని ఎలాగైనా విడిపించాలి అని పిలాతు కొంతవరకు ప్రయత్నించారు. కాబట్టి ఆయనకి యేసుక్రీస్తు సువార్త అందుతుంది. ఎందుకంటే మంచి అనేది, నీతి అనేది తల వెంట్రుకంతున్న ప్రభు ఏదో ఒక దీవెన, ఏదో ఒక భాగ్యము, ఆయన యొక్క సువార్త ఏదో ఒక విధంగా ప్రభు అందిస్తారండి, ఏదో ఒకటి అందిస్తారు. అయితే అదే భాగంలో పిలాతు గారికి కూడా ప్రభు అందిస్తున్నారు. అయితే కానీ పిలాతు గారు దానికి విలువివ్వాల. ఈ పిలాతు దానికి విలువివ్వలేదండి. తన అధికారానికి, తన పోస్టుకే విలువించుకున్నాడు. కానీ సాధ్యమైనంత వరకు, చేయగలిగినంత వరకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ యూదులు, ప్రధాన యాజకులు ఎప్పుడైతే పిలాతు గారిని బెదిరించారో పిలాతు సత్యాన్ని ప్రక్కన పెట్టి, సువార్తను ప్రక్కన పెట్టి తన స్వార్థం చూసుకున్నాడండి. వీళ్ళు బెదిరించేసరికి ఏమని బెదిరించారు ఒకసారి మళ్ళా యోహాను సువార్తలోకి వద్దాం. వాళ్ళు ఏమని బెదిరించారు? 12వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన కానీ యూదులు నీవితని విడుదల చేసితివా. ఇది పిలాతు గారికి, గవర్నర్కి వాళ్ళు ఇస్తున్న వార్నింగ్ అండి, బెదిరింపు. నీవితని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసి. ఇక్కడ పిలాతు గారిని, ఆ గవర్నర్ వీళ్ళు బెదిరిస్తున్నారండి. ఏమని? నీవు గనక అతను విడుదల చేయడానికి ప్రయత్నించిదివా, నీవు కైసరు స్నేహితుడు కాదు, నువ్వు కాదంటే మేము కైసరు దగ్గరికి వెళ్తాం, ఆయనే మాకు రాజు, తాను రాజునని ఏమంటున్నారు ఇక్కడ? తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధి. అయితే కైసరునకు విరోధిని విడిపించడానికి నువ్వు ప్రయత్నిస్తే నువ్వు కూడా కైసరుకి విరోధి అవుతావు అని బెదిరించేసరికి ఈ పిలాతు నాకెందుకు వచ్చిన గోల, ఆయన ఏమన్నా నా జనాంగానికి చెందినోడా, నా ఇంటి పేరటోడా, నా బంధువా, నా స్నేహితుడా, నా కొలీగా, లేదా మా పక్కింటోళ్ళ, మా వీధిలో వాళ్ళ, లేదా మా ఇంటి పేరటోడా, నాకెందుకు వచ్చిన గోల అని చెప్పేసి ఆయన చేయగలిగిన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ ఆయన వరకు బెదిరింపు వచ్చేసరికి ఆయన పోస్టుకి ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో, ఆయన పవర్కి ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో అని చెప్పి తన స్వార్థం తను చూసుకున్నాడండి. నేను ఇందాక ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఏంటా మాట అంటే, యేసైతే అన్నాడు పిలాతు, అయ్యా నిన్ను విడిపించే అధికారం నాకుంది, నిన్ను శిక్షించే అధికారం నాకుంది అన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ బెదిరింపు మాటలు విన్నాడో ఆ అధికారాన్ని నీతి కొరకు ఉపయోగించలా, నిరపరాధిని కాపాడే విషయంలో ఉపయోగించలా, తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. కానీ తన పోస్టు కోసం ఉపయోగించుకున్నాడు ఆయన అధికారాన్ని, కానీ నీతి కోసం ఉపయోగించలా. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం
తనకున్న సర్వాధికారి పక్కన పెట్టి, తనకున్న సర్వాధికారాన్ని ప్రక్కన పెట్టి, తన శక్తి సామర్థ్యాన్ని ప్రక్కన పెట్టి, తన శక్తిని తన సామర్థ్యాన్ని అందరికీ సువార్తను అందించడానికి ఉపయోగించారండి. తన గౌరవాన్ని, తన ఘనతని అన్నీ ప్రక్కన పెట్టి, తన యొక్క క్షేమాన్ని ప్రక్కన పెట్టి, మరణశిక్ష ఎదురుగా ఉన్నప్పటికీ అందరినీ ప్రేమించి అందరికీ సువార్తను అందించడానికి, అందరికీ సత్యాన్ని ప్రకటించడానికి, అందరికీ తన దర్శనాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు తన జీవితాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన తీవ్రమైన శ్రమలో కూడా యేసుక్రీస్తు ఎవరికి అందించవలసిన సువార్త వారికి అందిస్తున్నాడు. ఎవరికి దర్శనం ఇవ్వాలో వారికి దర్శనమిస్తున్నాడు. ఎవరు ఆశ కలిగి ఉన్నారో వారు ఆశ తీరుస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనను వారు ఆయన ఆలకించి నెరవేరుస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ ఆయనను శిక్షించి ఆయన గాయపరిచి కొరడాలతో కొట్టి సిలువ వేసిన వారి కోసం సిలువని బలిపీఠ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు కైప యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఆయన సిలువ శ్రమకు అప్పగిస్తే వాళ్ళు ఎందుకు శిక్షిస్తున్నారో, ఏం చేస్తున్నారో, మంచి ఏంటో చెడేంటో ఇవన్నీ ఏమి ఆలోచించకుండా పిలాతు తన అధికారం కోసం, తన స్వార్థం కోసం సిలువకు అప్పగిస్తే, ఏమో వీళ్ళు తీసుకొచ్చి అప్పగించారు, ఆయన సిలువ వేయడానికి పర్మిషన్ ఇచ్చాడు, మా ఇష్టం మేము వేస్తున్నాం అంతే. ఆయన మంచిగా చెడా ఏంటి అనేది వాళ్ళు ఆలోచించట్లా ఆ సైనికులు. అందుచేత వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క దైవత్వం యొక్క ప్రభావము, యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు ప్లస్ యేసయ్య యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా ఈ పిలాతు గారి కోర్టులో, హేరోదు గారి కోర్టులో ప్రభు నెరవేర్చుచున్నట్లుగా మనము గమనించాలి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ కలిగిన, అవమానం కలిగిన, మరణశిక్ష ఎదురుగా ఉన్న యేసుక్రీస్తు తన బాధ్యత విడిచిపెట్టలా. ఈరోజు సిలువ సాన్నిధ్యంలో ఉన్నవారులారా, దేవుని బిడ్డలంగా మనము ఉన్నాం. మన బాధ్యతలు మనం విడిచిపెట్టాం. ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తాం, కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తాం, కానీ దేవుని యొక్క సువార్త బాధ్యతను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. సంఘ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తుంటాం. దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. మన జీవితాన్ని, మన ప్రవర్తనని, మన అలవాట్లు మార్చుకోవటం నిర్లక్ష్యం చేస్తాం. దైవ ఆరాధన నిర్లక్ష్యం చేస్తాం. దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తాం. ఇది చాలా పెద్ద నేరం. ఒక విధంగా మారు మనసు పొందటం నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిలో గడపటం నిర్లక్ష్యం చేస్తే, దేవుని పరిచర్య చేయడం నిర్లక్ష్యం చేస్తే, సంఘ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం చేస్తే, దేవుని బిడ్డలమైన మనం దేవునిని అవమానించడమే. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువనాథుడైన క్రీస్తు సాన్నిధ్యంలో ఉన్నవారులారా, ఒక్కమారు ఆలోచించండి. తీర్పు పొందుతున్న, ఖైదీగా ఉన్న, అన్యాయపు తీర్పు పొందుతున్న అక్రమకారుల మధ్య ఉన్న యేసుక్రీస్తు తన ప్రేమను కనబరుస్తూ, తన బాధ్యత నెరవేరుస్తూ, సువార్త ప్రకటన చేస్తూ, ఆశలు తీరుస్తూ, ఇన్ని కార్యక్రమాలు మరణశిక్ష ఎదురుగా ఉన్న యేసయ్య ఎలా నెరవేరుస్తున్నాడో, ఈ చివరి దినాల్లో, రాకడి దినాలలో మన ముందు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు, ఎంతమంది అక్రమకారులున్నా ఈ లోకంలో ఉద్యోగ బాధ్యత, కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నామో, బంధువుల ఎడల, స్నేహితుల ఎడల ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నామో, అంతకన్నా ఎక్కువగా నీ దేవుని విషయంలో నీ బాధ్యతలు నెరవేర్చాలి. నీ దేవుని విషయంలో నీ బాధ్యతలు నెరవేర్చాలి.
నీ సంఘ విషయంలో నీ బాధ్యత నెరవేర్చాలి. స్వార్థ విషయంలో నీ బాధ్యత నెరవేర్చాలి. పరిచర్య విషయంలో మన బాధ్యత నెరవేర్చాలి. ఏ పరిస్థితులు ఎలాగున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ ప్రజల మధ్య ఉన్నా దైవ చిత్తానుసారమైన బాధ్యతలు మనం నెరవేర్చగలిగితే నీ పక్షంగా ఎటువంటి బాధ్యతలైనా నెరవేర్చడానికి మన రక్షకుడు, మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాధ్యత మనం నెరవేరిస్తే నీ పక్షాన ఆయన నెరవేర్చవలసిన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చవలసిన ప్రార్థన ఆయన నెరవేరుస్తాడు. ఆయన చేయవలసిన సహాయం ఆయన నీకు చేస్తాడు. ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వవలసిన ఆధిక్యత, ఆయన ఇవ్వవలసిన అభిషేకం, ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. మన బాధ్యతలు మనం నెరవేరిస్తే అయితే మనం ఇహలోక సంబంధమైన బాధ్యతలు నెరవేరుస్తాం. పరలోక రాజ్య బాధ్యతలు, సంఘపరమైన బాధ్యతలు, సువార్తమైన బాధ్యతలు మనం నిర్లక్ష్యం చేస్తాం. అదే మన ప్రార్థన నెరవేరకపోవడానికి కారణం. మన దీవెన నెరవేరకపోవడానికి గల కారణం, మనకు స్వస్థత రాకపోవడానికి గల కారణం, విడుదల పొందలేకపోవడానికి గల కారణం మన దైవ సంబంధమైన బాధ్యతలు దేవుని బిడ్డలంగా మనం నెరవేర్చకపోవడమే. కనుక ఈ విషయాలను గమనించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ సందర్భం ఎలాగున్నా దైవ సంబంధమైన మన బాధ్యతలు మనం నెరవేర్చువారమై ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క కృప మనం పొందుకోగలుగుతాం. దేవుడు అన్యులైన దగ్గరికే వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తూ ఆశపడిన వారి అన్యుల యొక్క ఆశ తీరుస్తున్నప్పుడు ఆయన బిడ్డలమైన మన ప్రార్థన నెరవేర్చరా, మన ఆశ తీర్చరా? తప్పకుండా తీరుస్తాను. అయితే మనం ఉండాల్సిన రీతిలో మనం ఉండాలి. ఎలా ఉండాలి అనేది ఏదైనా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి, ఏదైనా వాక్యాన్ని గమనించండి. అప్పుడు కొంతవరకు దేవుడి వాక్యాన్ని బట్టి మీకు ఆ వెలిగింపునిస్తారు. రెండవది, ఈ వెలిగింపును బట్టి మీరు ప్రభువుని అడగండి. ఆయన ఇంకా శ్రేష్టమైన వెలిగింపునిచ్చి, శ్రేష్టమైన దర్శనాలనిచ్చి, ఇంకా గొప్ప సంగతులను ఆయనే బోధించి మిమ్ములను, మీ భక్తిని, మీ విశ్వాసం, మీ ఆసక్తిని ఆయన ఘనపరుస్తారు. ఇది ధన్యత. ఈ దిన శిలువ ధ్యానములో వాక్య వర్తమానమును ఆలకించిన మీకు త్రిత్వ దేవుడు మెండుగా అనుగ్రహించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనములు నాయన. బోధింపబడిన సంగతులు నీ బిడ్డల జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. నూరంతల ఆశీర్వాదముతో అలంకరించండి. మరి ముఖ్యంగా నాయనా, మా జ్ఞానాన్ని వెలిగించండి, మా మనస్సాక్షిని వెలిగించండి. అయ్యా, నీవు వెలిగిస్తూ ఉంటే, మా భక్తిని, మా విశ్వాసాన్ని రేపుతూ ఉంటే, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ పని మేము చేస్తూ ఉంటే, దుష్టుడే మాకు ఆ ప్రేరేపణను అణిచివేయడానికి చూస్తున్నాడయ్యా. మా భక్తిని అణిచివేయడానికి, నీ ఎడల మాలో ఉన్న రోషాన్ని అణిచివేయటానికి, మీ ఎడల మాలో ఉన్న నీతిని అణిచివేయడానికి, మీ ఎడల మాలో ఉన్న సత్యాన్ని అణిచివేయడానికి, మీ కొరకైన మా సమర్పణ వాడు అణిచివేస్తూ మా ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన వారి వలె, చతికిలబడిపోయిన వారి వలె, ఆత్మీయ జీవితంలో మా ఆత్మీయ స్థితి ఒక్కొక్కసారి చచ్చుబడిపోయిన అవయవముల వలె ఉంటున్నది నాయన. మా ఆత్మీయ జీవితం పక్షవాత రోగముతో అవయవాలు ఎలా చచ్చుబడిపోతాయో ఒక్కొక్కసారి మా భక్తి, మా విశ్వాసం, నీ కొరకైన మా తెగింపు, మా సమర్పణ ఈ పక్షవాతమైన రోగము సోకి చచ్చిన వారి వల్ల, చచ్చుబడిన వారి వల్ల ఎలాగుంటున్నామో మా ఆత్మీయ స్థితి, నీ కొరకైన మా భక్తి, నీ కొరకైన మా సమర్పణ అలాగే ఉంటుందయ్యా, అలాగే ఉంటుంది నాయన. ప్రియ విశ్వాసులారా, గమనించండి. దైవికమైన బాధ్యతలు నిర్వర్తించి నెరవేర్చే విషయములు మన నీతి ఎలాగుంటుంది, మన సమర్పణ ఎలాగుంటుంది.
పక్షవాత రోగం వల్ల చచ్చుబడ్డ అవయవాల వలె ఉంటున్నామా? ఉంటుందా మన ఆత్మీయ స్థితి? గమనించండి, పరిపూర్ణంగా పరీక్షించుకోనండి. అపార్థము చేసుకొనవద్దు, పరీక్షించుకొనండి. నీతి కలిగిన వారమై పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నా. ఎలాగున్నది మన ఆత్మీయ స్థితి? క్రీస్తులో ఉన్న సద్గుణాలు, క్రీస్తులో ఉన్న ఆత్మఫలములు మనలో ఎలా పనిచేస్తున్నాయి? పనిచేస్తున్నాయా? లేదా పిలాతు గారి వలె స్వార్థపూరితమైనటువంటి విధముగా ఉంటున్నాయా? ఆలోచించండి. తన దాకా వచ్చారు క్రీస్తు, కొంతవరకు ప్రయత్నించాడు. తన అధికారానికి ఇబ్బంది కలుగుతున్నసరికి తన స్వార్థం తాను చూసుకున్నాడు. మన భక్తి జీవితంలో కూడా కొంతవరకే, విశ్వాసం కొంతవరకే, దేవుని ఎడల ప్రేమ కొంతవరకే, దేవుని ఎడల నీతి కొంతవరకే, మంచి మార్గం కొంతవరకే, మంచి మాటలు కొంతవరకే, దేవుని వాక్యములకు విధేయత కొంతవరకే, దేవుని పరిచర్య కొంతవరకే, దేవుని మార్గంలో నడుచుట కొంతవరకే, క్రీస్తు కొరకు మారు మనస్సు పొందుట కొంతవరకే. అంతేనా? కొంతవరకే జీవించి మిగిలింది లోకానుసారమైతే మనమును పిలాతు వంటి వారమవుతామేమో. ప్రియ దేవుని సంగమా, ఒక్కమారు ఆలోచించండి. అవకాశం ఉన్నప్పటికీ అవకాశాన్ని ఉపయోగించకుండా ఎలాగునైతే పిలాతు తన స్వార్థం చూసుకున్నాడో, ఈ రోజున మన జీవితం ఎలాగున్నది? సంపూర్ణంగా మార్పు చెందగలుగుతున్నామా? సంపూర్ణంగా మీ జీవితాన్ని క్రీస్తుకి ఇచ్చుకోగలుగుతున్నామా? మీ శక్తి, మీ జ్ఞానం, మరి ముఖ్యంగా మీ సమయం, మీ హృదయముల స్థానం, మీ ప్రవర్తన, పనులు, అలవాట్లు అన్నీ క్రీస్తుకు అనుకూలంగా ఉంటున్నాయా? ప్రియ దేవుని సంగమా, పరీక్షించుకుందాము. దేవాన్ని కృప చూపించండి. ఈ దిన వాక్యం వచ్చేట ప్రతి ఒక్క హృదయములను వెలిగించమని. నిజమే నాయన, అనుదిన శిలువ ధ్యానముల ద్వారా దేవా అయ్యా, మాకు ఆశీర్వాదము కన్నా నీకు అనుకూలంగా మా జీవితం మార్చుకోవటం ముఖ్యమయ్యా. ఈ లోక ఆశీర్వాదము కన్నా, ఈ లోక అభివృద్ధి కన్నా, ఆస్తి అంతస్తుల కన్నా, ఈ లోకంలో పేరు కన్నా, గొప్పతనాలు, ఘనతల కన్నా మా జీవితం నీ ఎదుట, మా బ్రతుకు, మా హృదయం, మా ప్రవర్తన నీ ఎదుట నిర్దోషులముగాను, మహిమ కలిగిన వారిముగాను, పరిశుద్ధులముగా నీ ఎదుట నిలవబడుట మాకు ముఖ్యమయ్యా. గమనించండి దేవా, మమ్మల్ని కనికరించండి. నీ కృప ప్రతి ఒక్కరి విషయంలో కనబరచండి. ప్రతి ఒక్కరి మనో ప్రార్థనలకు నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా, ఆశపడిన వారి యొక్క ప్రాణములను నీ మేలులతో, నీ ఆశీర్వాదములతో, స్వస్థత కార్యములతో, నీ గుప్పిలు విప్పి మీరిచ్చు ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని దీవించి అందరి మనోప్రార్థనలకు పరిపూర్ణమైన, సంపూర్ణమైన నెరవేర్పు దయచేసి మహిమ పొందమని దేవుడు దీవించలేదా నెపమని మీదకి రాకుండానట్లు ప్రతి ఒక్కరిని మెండైన ఆశీర్వాదములతో మీరు అలంకరించండి. అయ్యా, జరుగుతున్న యుద్ధములను మీరే ఆపు చేసి క్షేమము, సమాధానం అనుగ్రహించమని మమ్మను కొనిపోవడానికి అతి శీఘ్రముగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామములో మా నిమిత్తమై ఖైదీ వలె, అపరాధి వలె లోకాధికారులు యొద్దకు కొనిపోబడి వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్న మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభుని నామములో ఈ మా ప్రార్థన విన్నపములను సమర్పించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభేశ్ రక్తమునకు జై, అపవాదికులకు లైఫ్. ప్రభేశ్ రక్తమునకు జై, అపవాదికులకు లైఫ్. ప్రభేశ్ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని యొక్క మెండైన శ్రేష్టమైన మహిమ దీవెనలు క్రీస్తు కొరకును ఆయన ప్రకటించిన సత్యము కొరకును సంపూర్ణ సమర్పణ కలిగిన వారినిగా త్రిత్వ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సకల భాగ్యముతో అలంకరించి ఆయన మహిమ మేఘములోనికి చేర్చుకొనును గాక. ఆమేన్. మరణాత.